సిద్ధంగా ఉన్నారు. ఎస్ దేవయ్య గారు సార్ చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు సిపిఎస్ రద్దు చేస్తే ప్రభుత్వానికి భారం అని మీరు అంటారు కదా. నేను అనట్లేదు, మీరు అన్న మాటలు బట్టి అనిపించింది ఏంటంటే నేను అలా అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరపున ప్రతిసారి చర్చ పెడుతుంది జీ చాలే. అది మారం జగదీశ్వర గారు తెలుసు, ఎల్లు శ్రీనివాసరావు. ఒక నిమిషం క్లారిఫై చేయాలి, మీరు అడిగారు కాబట్టి. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ పెన్షనర్ కొడుకుని నేను, ఓకే, బట్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ మిగతా పబ్లిక్ ఒపీనియన్, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒపీనియన్. నేనేమంటా అంటే సమాజంలో నేను ఒకటి అబ్జర్వ్ చేసేందంటే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ వీళ్ళ మీద ఒక అభిప్రాయం ఉంది, దాన్ని తొలగించాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు ఎవరైతే ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు ఉంది అది. సిపిఎస్ గురించి చర్చ ఎవరైనా పెట్టారా? ఛానల్ పెట్టిందా మీరు చెప్పండి. ఇవాళ కవిత సంబంధించి ఇంత ఇంపార్టెంట్ ఒక నిమిషం క్లారిఫై చేయాలి. ఒక నిమిషం నేను ఒక నిమిషం ఇవాళ ఏంది అందరు తీసుకోవాల్సిన టాపిక్ కవితకు సంబంధించిన ఇంత వ్యాఖ్యలు సస్పెండ్ చేసినా సరే మేము ప్రభుత్వ ఉద్యోగుల సమస్య తీసుకున్నామంటే మేము దేనికి ప్రయారిటీ ఇస్తున్నట్టు? ఫస్ట్ చర్చ దీనికే కదా, ఇప్పుడే కాదు, ఇది ఎన్నోసారి చర్చ. అది ఏలూరు శ్రీనివాసరావు గారు తెలుసు, మారం జగదీశ్వర్ గారు తెలుసు కదా, ఎన్నోసారి చర్చ. ఈ 3 నెలల్లో మేము ఒక 10 సార్లు తీసుకున్నాం, ఒక 10 సార్లు తీసుకున్నాం ఈ 3 నెలల్లో. సో క్లారిఫై ఇవాళ అందరు తీసుకునే చర్చ ఆ కవితకు సంబంధించిన టాపిక్ కూడా మేము తీసుకుంటాం, కానీ ఫస్ట్ తీసుకునేది ప్రభుత్వ ఉద్యోగులు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కరెక్ట్ గా పనిచేస్తేనే ప్రభుత్వం నడుస్తుంది, అన్హ్యాపీగా ఉంటే ప్రభుత్వం నడదు కదా. ఎట్ ది సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే నా అబ్జర్వేషన్ చెప్తున్నా, నేను రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కొడుకునే. సమాజంలో కొంత ఏదైతే ఉందో భావన, ఇప్పుడు మీరు చెప్పారు జూనియర్ అసిస్టెంట్ కి 28,000-29,000, నాకు కూడా తెలీదు, ఎస్జిటికి 31-32 అని తెలియదు. చాలా మంది అందరు లక్షల జీతాలు అన్నారు కదా, ఇది మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తీసుకోకపోతే ప్రతి ఒక్కళ్ళకి 1,00,000 జీతం వస్తుందని అనుకుంటారు. నేను 2-3 విషయాలు చెప్తా సార్. చెప్పండి దేవ గారు. నెంబర్ 1, ప్రభుత్వానికి భారం అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు బడ్జెట్ లో పెట్టిన బడ్జెట్ లో 4% మాత్రమే పెన్షన్ అని చెప్పి చెప్పింది, 4% ఉంది అని చెప్పి చెప్పింది కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు. అందులో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్, ఆల్ ఇండియా సర్వీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంటారు, అందరు ఉంటారు. ఇక్కడ ఒక ఎంప్లాయీకి ప్రభుత్వము ఎన్పిఎస్ కాదు సిపిఎస్ చేయడం వల్ల 10% మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది. మరి అది ప్రభుత్వానికి భారం కావట్లేదా? ఎందుకంటే 40 సంవత్సరాల ఉద్యోగంలో ఉన్న వ్యక్తికి 30 సంవత్సరాల ఉద్యోగం ఉన్న వ్యక్తి 30 సంవత్సరాలు ఇస్తారు. అంటే రిటైర్ అయిన తర్వాత 10-15 సంవత్సరాల మరణించే వరకు పెన్షన్ ఇస్తారు. దాంతో పెద్ద భారం కాదు కదా. భారం అంటే సరే జయప్రకాష్ నారాయణ మేధావులు ఏం చెప్తారంటే పెన్షన్ భారం అంటారు. మరి ఆయనకు ఒక ఎమ్మెల్యేగా ఒక రిటైర్డ్ ఆఫీసర్ గా కూడా పెన్షన్ తీసుకుంటుండు. మరి మేము ఎవరితో కంపేర్ కాదు. మీరు సగటున ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. మా దగ్గర రికార్డ్ అటెండర్ గా చేసిన కోడూరు చంద్రయ్య పెన్షన్ సంవత్సరానికి 16,400 రూపాయలు. ఆయన ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే 2013లో ఆయన రెగ్యులరైజ్ చేసింది ప్రభుత్వం. తర్వాత మా దగ్గర రామాయంపేటలో కిషన్ సార్ ఒక టీచర్ 20 సంవత్సరాలు డ్యూటీ చేసిండు, రిటైర్డ్ టీచర్, మన ఎడ్జిటి 2003 డిఎస్సి ద్వారా నియామకమే చేసిండు. ఆయనకు రాబోయే పెన్షన్ 4,700 రూపాయలు. ఇంకా ప్రభుత్వము ఆయనకు మ్యాచింగ్ గ్రాంట్ 9 నెలల పైచీలకు అమలు యాడ్ చేస్తే ఆయన జనవరి 2025 రిటైర్ అయ్యిండు. ఆయనకు పెన్షన్ సెటిల్ కావాలంటే ఇంకా 4-5 నెలలు కూడా పడుతుంది. తర్వాత సంతోష్ రెడ్డి అని చెప్పి నిర్మల్ ఒక టీచర్ రిటైర్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ టీచర్ రిటైర్ అయ్యిండు. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్ 4,000 రూపాయలు, ఆయనకు వచ్చే పెన్షన్ 200 కూడా లేదు. మరి ప్రభుత్వం యొక్క సబ్సిడీలు వదులుకొని కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న మా సంతోష్ రెడ్డి ఏం పాపం చేసిండు? మరి మామూలు వికలాంగం ఏ ఒక్క వ్యక్తిని కూడా మేము విమర్శించట్లేదు. మేము కూడా ప్రజల్లో బాగా ఉద్యోగం అంటే చాలా ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటికీ అనర్హుడే. డైరెక్ట్ ఒక రైతు బంధు రైతు బీమా తప్ప ఏది రాదుగా, అంతే కదా? రైతు బంధు రైతు బీమా తప్ప మిగతా అన్ని స్కీమ్స్ కు ఎలిజిబులే. ఏం తప్పు చేసిండు వాళ్ళ కుటుంబం, ఏం తప్పు చేసింది వాళ్ళ పేరెంట్స్ కూడా ఈవెన్ ఏంది పెన్షన్ కూడా ఇవ్వరు. ప్రభుత్వము
క్లియర్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పాత పెన్షన్ ఇస్తాయని చెప్పి మా ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతుంటే కూడా ఉద్యోగులం అందరం కూడా ఒకటే నిదానం తీసుకున్నాము. సిపిఎస్ రద్దు చేసే దానికి మేము మద్దతిస్తామని చెప్పి డిసైడ్ అయ్యి ప్రభుత్వాన్ని గెలిపించుకొచ్చినాం మేము. ఇప్పుడు కూడా ఇంకా చర్చలు కాలయాపనలు కమిటీలు ఎందుకండి? జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో జీవోతో వచ్చింది. ఇంకా జీవోలు లేవు, జీవోలు ఒకటే కావాలి, కార్యాచరణ వద్దు. ఈ కమిటీలు కాలామని చెప్తా మేము దానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. మా నాయకులు ఒప్పుకుంటే మేము ఏం చెప్తాం? నాయకులు మాకు టీజీఓ మద్దతు గారు చెప్పింది 1 సంవత్సరం కాల గడువు అని చెప్పి. ఆ గడువులోగా ప్రభుత్వం ఎలాంటి బేషరతుగా లేకుండా ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సెప్టెంబర్ 1 అదే ఇప్పుడు నిన్న